తమరి మహాశివరాత్రి పండుగకు జయము. ఓ విశ్వనాథ, ఈ పరమ పావన దినాన మా శివభక్తులందరం తమరి దివ్య అలౌకిక విరాట్ స్వరూపాన్ని దర్శించాలని కోరుకుంటున్నాం. అవును స్వామి, నేటి పరమపావన దినాన తమరి విరాట్ స్వరూపం దర్శించుకోవటం మా అందరికీ మహద్భాగ్యం. కృపతో మా శివభక్తులందరిపైన దయచూపి మాకు తమ అలౌకిక స్వరూపాన్ని దర్శనమియండి. పరాత్పర బ్రహ్మ పరమేశ్వరులు పరమ శివశంకరులకి జయము. మా యొక్క ఈ విరాట్ స్వరూపాన్ని దర్శించుకోవడంతో పాటు మీ అందరి మనస్సులలో ఏదైనా జిజ్ఞాస ఉంటే దానిని నిస్సంకోచంగా ప్రస్తావించవచ్చు. పరమశివ, నా అజ్ఞానాన్ని క్షమించండి. నేను శివతత్వ ఉద్దేశం తెలుసుకోవాలనుకుంటున్నాను. లోక కళ్యాణమే శివతత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇంద్రదేవా, ప్రభు, తమరు రచించిన విధానాన్ని అనుసరించే బ్రహ్మదేవులు సృష్టిని సృష్టిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు సృష్టి పరిపాలకులు, ఇక తమరు మహాదేవులు సృష్టి సంహారకులు, స్వయంగా మహాకాలులు. కానీ ఈ శివతత్వం ఉద్దేశ్యం లోక కళ్యాణం కూడా. ప్రభు, ఈ శివతత్వంలోని రహస్యం స్పష్టంగా తెలియజేయండి. దేవేంద్ర, ఇది నిజమే. మేము సృష్టి విధానంలో వినాశనానికి అధిపతైన మహాకాలుణ్ణి. కానీ నువ్వు ఈ కఠిన సత్యాన్ని ఎలా మర్చిపోయావు? మరి మేమే సముద్ర మథనంలో వచ్చిన హాలాహల కాలకూట విషాన్ని మా కంఠంలో ఉంచుకుని ప్రాణులందరి జీవితాల్ని రక్షించాము. పరమశివ, బ్రహ్మదేవులు, శ్రీ మహావిష్ణువు ఇంకా ఈ సృష్టి రచన తమ ఇచ్చ వలననే సంభవమైనవి. తమరి ఈ ఇచ్చకి ఆధారం ఏమిటి? దేవి సరస్వతి, ఈ శివ ఇచ్ఛకి ఆధారం శివతత్వం యొక్క సర్వవ్యాపకతయే. కారణమే మన ఈ సమస్త సృష్టి నాలోనే సమన్వితమై ఉంది. ఇంకా నేను ఈ సకల సృష్టిలోని అణువణువున నిండి ఉన్నాను. పంచతత్వాలు, సత్ రజస్తమో గుణాలు నా వల్లనే ప్రస్ఫుటితమవుతాయి. నేను ప్రాణులందరి హృదయాలలోని ఆత్మనే. నేనే సమస్త సృష్టికి ఆది, మధ్యమం ఇంకా అంతము. ఓ మహాదేవా, కృపతో మాకు చెప్పండి, శివతత్వం యొక్క ఉత్పన్నం ఎలా సంభవమైంది? దేవి లక్ష్మి, నా యొక్క ఉత్పన్నం ఇటు దేవతలకి తెలియదు, అటు ఋషులకి కూడా. ఎందుకంటే నేను వీరందరికీ జనకుణ్ణి, ఆదిదేవ పరాత్పర బ్రహ్మని, జన్మరహితుణ్ణి, అవినాశుణ్ణి, ఇంకా ఆదిలేని వాడిని. ఓం నమః శివాయ. ప్రభు, కృపతో మాకు తమరిని పొందే మార్గాన్ని సెలవీయండి. భక్తి, భక్తియే నన్ను సంప్రాప్తించుకునే ఏకైక మార్గం. ప్రేమ ఇంకా సమర్పణలతోటి
నా పంచాక్షరి మంత్రాన్ని జపించేటి భక్తులకు నాదైనటువంటి శివతత్వాన్ని పొందగలిగే జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. పరమశివ పరమశివ కృపతో చెప్పండి, ఈ సృష్టిని వినాశనం నుంచి ఎలా కాపాడాలో. నిర్మాణము ఇంకా వినాశనము సమయం యొక్క కాలచక్రంపై నిరంతరం తిరిగేటటువంటి ప్రక్రియ నారద. కానీ వినాశనం యొక్క అధిపతి మహాకాల సదాశివుడు ఇది పూర్తి నమ్మకంతో చెప్పగలడు. ఎప్పటిదాకా ప్రాణులలో ధర్మము ఇంకా భక్తి యొక్క అంశ మిగిలి ఉంటాయో అప్పటిదాకా ఈ సృష్టి వినాశనము నుండి సురక్షితమే. స్వామి, ఈ సృష్టి కొరకు తమ అమర సందేశం ఏమిటి? అహంకారము, అత్యాచారము ఇంకా పాపచింతనని కూడా త్యజించి ప్రతి ప్రాణి తన ప్రతి ఒక్క క్షణమును నాకు సమర్పించుకుని తన నిర్ధారిత కర్తవ్యాలను పాటిస్తూ ఉండాలి. ఇదే నేను ఈ సృష్టికి ఇచ్చే సందేశం. నిత్య శివ పూజయే జీవులకు ఏకైక కర్మ ధర్మమును. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించటమే సకల దుఃఖాలకు నివారణ. పరమశివ శంకరులకి మహాశివరాత్రి పండుగకి జయము. శివశంకర, మేము మా జిజ్ఞాసలకి సముచిత సమాధానాలు పొంది ధన్యులమయ్యాం. కానీ ఏ మహాపర్వదినాన మీరందరూ మమ్మల్ని అభినందించడానికి కైలాసానికి విచ్చేశారు. దానికి సంబంధించిన ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మహానుభావులారా, విశేషమైనది రోజు కాదు, విశేషమైనది దాని వెనుక గల ప్రేరిత గాథ. క్షమించండి దేవాధిదేవ మహాదేవ, మా శివభక్తులందరిపై కృపతో మాకు మహాశివరాత్రి పర్వానికి గల ప్రేరిత గాథని వినిపించండి. దేవేంద్ర, మహాశివరాత్రి పర్వానికి గల ప్రేరిత గాథకి సూత్రధారుడు దేవర్షి నారదుడే. నారాయణ నారాయణ. నారద, నువ్వే వినిపించు ఆ ప్రేరిత గాథని. మేము నీకు ఆ కథని వినిపించేందుకు యోగ్యమైన దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాము. ఓం నమ శివాయ. వినండి శివభక్తులారా, శివభక్తి యొక్క మహనీయ ప్రేరిత గాథ వినండి. ఫాల్గుణ మాస కృష్ణపక్ష త్రయోదశి దినాన అడవులలో తిరుగాడే గురుద్రుహుడు బిల్లుడు తన కుటుంబాన్ని పోషించవలననే ఉద్దేశ్యంతో వేటకై వెళ్ళాడు. గురుద్రుహుడు ఒక హరిణము పైన తన లక్ష్యాన్ని నిలిపి దాని వెనుకనే పరిగెడుతున్నాడు. పరుగులో హరిణము వేగము తీవ్రమైంది. ఎంతో ప్రయాసపడిన తర్వాత కూడా గురుద్రుహుని లక్ష్యము హరిణము పైన నిలవలేకపోతోంది. చూస్తూ చూస్తూ ఉండగానే హరిణము అదృశ్యమైపోయింది. గురుద్రుహుడు హతాశుడై ఎంతో నిరాశపడ్డాడు. ఆ లేడీ ఎటు వెళ్ళిపోయిందో. ఈ చెట్టు పైన కూర్చుని చూస్తాను.
గురుద్రోహ, నువ్వు ఈ చిన్నారి ప్రాణి ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటున్నావు? ఆ? ఇది నీకు అసలు ఏం కీడు చేసిందని నువ్వు దీన్ని చంపాలనుకుంటున్నావు? ఆ? నాకు తెలుసు, మీరు వదిలిన బాణం లక్ష్యాన్ని ఛేదించకుండా ఎన్నడూ వెనక్కి మరలదు. కానీ నేడు నన్ను చూసిన పిమ్మట కూడా మీరు నాపై బాణం వేయలేదు. మీరేదో బాధలో ఉన్నారు. లేదు లేదు, నా మనసు లోపల ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు నేను నిన్ను వధించాల్సిందే. నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, నన్ను విడిచిపెట్టండి. నా పిల్లల్ని అనాథల్ని చేయకండి. నేను నీ పిల్లల గురించి ఆలోచించి నిన్ను విడిచిపెట్టేస్తే నా పిల్లల ఆకలితోటి అలమటించి మరణిస్తారు. లేదు, నేను అలా జరగనివ్వను. నా పతి, నా పిల్లలు నా కోసం ప్రతీక్షిస్తూ ఉంటారు. నాకు కొంచెం గడువివ్వండి. నేను ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కలిసి చెప్పేసి వస్తాను, ఇదే మన ఆఖరి కలయిక అని. నా మీద దయుంచి నా వినతిని అంగీకరించండి. నువ్వు మోసం చేస్తే వెనక్కి రాకపోతే నేను ఒక అమ్మను. పిల్లల ఆకలి వేదనని అర్థం చేసుకోగలను. నా మోసం కారణంగా మీ పిల్లలకి అన్యాయం జరిగితే దాన్ని నేను అస్సలు సహించలేను. నేను వస్తాను, అవశ్యం వస్తాను. ఇది నా వాగ్దానం. ప్రాణాలపైన తీపి ముందు వాగ్దానాలకు లెక్క కాదు. ఆకలిగా ఉన్నవాడు ముందున్న పరిమాణాన్ని, వేటగాడు తన ముందున్న వేటని అవి వదిలేయటం ఎలా సంభవం? అర్థం కావటం లేదు, ఏం చేయాలో. ఏడుతున్నావా? లేదు, నాకు నీ పైన జాలి వేస్తోంది. చాలా నా పైన? అవును, ఎందుకంటే నేను నిన్ను నీ ధర్మాన్ని నిర్వర్తించనీయడం లేదు. గుర్రం గడ్డిపైన దయ చూపితే అది ఇంకేం తింటుంది? నువ్వు వేటగాడివి. చేతికి చిక్కిన వేటని వదిలేస్తే నీ కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా స్వభావం కొద్దీ ఈ బాణాలు వదిలేస్తాను. దాంతో నీ బాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ పరిస్థితుల్లో నీ కుటుంబం వాళ్ళు, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. మీ దయాభావనకి ఎంతో కృతజ్ఞతలు. మీరు మీ కర్తవ్యం నిర్వర్తించారు, ఇక నాది నేను నిర్వర్తిస్తాను. ఇంట్లో అందరినీ కలిసిన తర్వాత నేను మీ ముందుకి ఇక్కడికే వస్తాను. నువ్వు వెంటనే వెళ్ళు, తొందరగా తిరిగి వచ్చి నేను నీకోసం ఇక్కడే వేచి ఉంటాను. ధన్యవాదాలు వేటగాడా, ధన్యవాదాలు. నాకు అసలు అర్థం కావటం లేదు, ఏం చెయ్యాలో. ఇవాళ నా మనసు ఎందుకు ఇలా అవుతుంది? దయ, మమత, కరుణ, ఇంతకు ముందు అసలు నాకు ఇలాంటి భావాలంటేనే తెలియదు. ఎప్పుడు అర్థం కూడా చేసుకోలేదు. నేను నన్ను సంభాళించుకోవాలి. వేటాడడం నా కర్తవ్యం, నా ధర్మం. నేను దాన్ని ఎలా విడవగలను? వద్దొద్దు, నా పైన దయ చూపండి. నేను ఇక్కడికి మా సోదరిని వెతుక్కుంటూ వచ్చాను. ఆమె ఇంకా ఇంటికి చేరలేదు. ఆమె కుటుంబం వాళ్ళు ఎంతో ఆందోళన పడుతున్నారు. కంగారు పడకు, ఈ పాటిగా మీ ఇంటికి చేరే ఉంటుంది. తిరిగి ఇక్కడికి రానే వస్తూ ఉంటుంది కూడా. అప్పుడు ఆమెను వేటాడతాను. కానీ అంతకుముందు వద్దొద్దు, నన్ను విడిచిపెట్టు. లేదంటే నన్ను కొంచెం సేపు వదిలేయి. నేను ఇంటికి వెళ్ళి మా సోదరి వచ్చిందేమో చూసి మళ్ళీ వెనక్కి వస్తాను. నీకు మాటిస్తున్నాను. కొద్దిసేపట్లోనే నేను స్వయంగా తిరిగి వచ్చి నీ బాణాలకి బలై ప్రాణాల్ని వదలడానికి సిద్ధపడి వస్తాను. కృప చూపి నన్ను నమ్ము. సరే అయితే, నేను నీకోసం కూడా ఇక్కడే ప్రతీక్షిస్తూ ఉంటాను.
వస్తుంది అన్నయ్య. అమ్మా 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 నాన్నగారు ఇంకా రాలేదంటమ్మా. నాన్నగారు ఏదమ్మా? బాబు, అడివంతా వెతికాను, ఆయన నాకు ఎక్కడా కనపడలేదు. నా అనుమానం ఒకవేళ ఆయన్ని ఎప్పుడో సింహమోయలకు పంట తినేయలేదు కదా అని. లేదమ్మా, అలా జరగకూడదు.